రైట్, ఢిల్లీలో మాత్రం భారతీయ జనతా పార్టీ శ్రేణులు రంగులు చల్లుకుంటూ పండగ చేసుకుంటున్నాయి ఈరోజు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, మనం గతసేపటి కదా మాట్లాడుకున్నట్టుగా 20 ఏళ్ల తర్వాత 2 దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు చూస్తున్నారు. మనతో పాటు బీజేపీ లీడర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు, హలో అండి. నమస్తే అండి. బీజేపీ ఫుల్ ఆన్ జోష్లో ఉందనుకుంటా. యా అండి, అవును. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇవాళ రోజు. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ రోజు మీరు చూసుకుంటే బీజేపీ చాలా ఏళ్ళ నుంచి, అంటే మేము ఢిల్లీలో నుంచి రూల్ చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కూడా మేము ఢిల్లీ పరంగా ఎక్కడో ఒక చోట మేము అది లూజ్ అవ్వకుండా వచ్చాము ఆప్కి. అండ్ కాంగ్రెస్ ఎలాగో ముచ్చటగా మూడోసారి కూడా 0 కింద వచ్చారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. బట్ ఆప్ అనేది ఒకటి ముఖ్యంగా 2013 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా 2 టర్మ్స్ ఆప్ గవర్నమెంట్ ఉండటం జరిగింది అక్కడ. బట్ ఎక్కడో చోట బీజేపీ అక్కడ ఇంకా బోనీ చేయలేదు, దాని తర్వాత నుంచి అని ఒక ఉండేది. ఇవాళతో అది కూడా మేము క్లీన్ స్వీప్ చేస్తాము. సో ఇవాళ రోజు బీజేపీ ఢిల్లీ స్టేట్లో కూడా మేము సీట్ని అధిరోహించామని చెప్పి క్లియర్గా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ముఖ్యంగా మా పార్టీ పరంగా చూసుకుంటే కార్యకర్తలు కానీ అందరు కానీ, ఇది ముఖ్యంగా కార్యకర్తల కృషి అండి. కార్యకర్తల కృషి ఎప్పుడైనా సరే బీజేపీ ఏ స్టేట్లో, ఇంక్లూడింగ్ మీరు రీసెంట్గా మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడైనా చూసుకున్నా కూడా కార్యకర్తల కృషి వల్లే ఇవాళ రోజు బీజేపీ ఎప్పుడే విన్ అవుతూ వస్తుంది. అండ్ ఇది కూడా క్లియర్గా మా బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమే అని చెప్పి నేను చాలా గర్వంగా సగౌరవంగా ఇవాళ రోజు ఆర్టీవీ స్టూడియోలో. ఢిల్లీ ఫలితాలు ఆల్రెడీ బీజేపీ అఖండ విజయం కాదు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సీఎంలు, అదే అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, అతీష్ కానివ్వండి, ఇద్దరు ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్తారు ఎన్నికలకు సంబంధించి? కేజ్రీవాల్ గారు అతని ఏ స్త్రీనైతే, అంటే చెప్పకూడదు ఇట్లా ఒక స్త్రీ అండ్ ఇంకో స్త్రీ గురించి మాట్లాడే కష్టం అనిపిస్తుంది, కానీ ఏ స్త్రీనైతే ఆయన ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టిండో ఇద్దరికీ ఈరోజు మోసం అయిపోయాయి మొదటికే. ఎందుకంటే ఏ రాజకీయాలు అయితే స్త్రీని అవమానించడం మీద ఆధారపడి ఉంటుందో గా రాజకీయం నడవదు ఎక్కువ దినం. ఆడకూతురు నేను ఇంట్లో పిలిపించుకొని మళ్ళీ కొట్టి పంపిస్తావా, నీకు మరి ఉసురు తగలకుండా పోతుందా? సరే, మేము ఇంత చిన్న అగ్గి పెట్టాలంటే ఇంటి నుంచి వస్తావా, ఈరోజు పెద్ద మహల్ కడతావా? మరి ఎంతమంది రక్తం మీద తీసుకున్న డబ్బుల మీద కట్టినట్టు ప్రజాధనమే కదా. నేనేమో గవర్నమెంట్ క్వార్టర్ కట్టినట్టు, గవర్నమెంట్ క్వార్టర్ ఎడకెంచి వస్తుంది, ఆకాశం మీ చూడు పడతాయా? మేము ట్యాక్సులు కడితే కానీ నీ దగ్గర వచ్చేది అంటే మా కష్టార్జితం కాదు. పైగా భ్రష్టాచారం చేయను, నువ్వు మంది బాటిల్ మీద భ్రష్టాచారం కొడుతావాయే, కథం అయిపోయింది. ఇదే మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ ఓడించిందంటారు. ఎందుకంటే మొన్న తెలంగాణ ఎలక్షన్లో అటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూతురున్నారని చేశారు, ఇక్కడ కూడా అక్కడ అరవింద్ కేజ్రీవాల్తో పాటు సిసోడియా కూడా ఆ లిక్కర్ స్కామే 2 రాష్ట్రాల కొంప ముంచిందంటారా? అయ్యా, ఒక్క లిక్కర్ స్కామే కాదు. నేను ఢిల్లీ ఎంపీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు నాకు తెలిసింది, ఎవడెవడైతే ఓట్లు వెళ్తే వాడి ఇండ్లు కూడా కొట్టించిండ్రంట పోయి, నీది ఇది అన్యాయంగా ఉంది, నీ ఆ ఇల్లు అన్యాయంగా ఉంది అని. ఎంతమందికి తెలిసింది? సందులల్లా ఢిల్లీ గల్లీలలా ఇండ్లు కూడా కొట్టించిండ్రు ఆపు. అర్థమైందా? మాకు ఓటేస్తారా ఇయ్యరా అని బెదిరించి మరీ చేపించుకున్నారు. ఎన్ని దినాలు నడుస్తుంది? నువ్వు భ్రష్టాచారం చేస్తేవా, మందుబాటుల మీద చేస్తేవా, ఆడకూతుర్ని కొడితేవా, ఇండ్లు కూల కొట్టిస్తేవా, అది ఆ మనిషి రాజ్యం, అదే రాక్షస రాజ్యం. అది ఇంకెందుకు కావాలి ఆ రాక్షస రాజ్యం? ఇప్పుడు రామరాజ్యమా? అద్భుతమైన రామరాజ్యం, ధర్మమైన రాజ్యం, స్వచ్ఛ రాజ్యం, స్వేచ్ఛా రాజ్యం. ఎన్ని పదాలు వేసుకుంటావు అన్నీ ఉన్నాయి. जताया है, दिल्ली में सरकार बनाई है। मैं ये जीत का श्रेय प्रधानमंत्री जी को देता हूं और दिल्ली वासियों को देता हूं। రైట్, అది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని ఓటమికి సంబంధించి. అవును, ఇప్పటికే అఫీషియల్ డేటాలో ఓటమిని అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయడమే మిగిలింది అనుకోవాలి. అనధికారికంగా ఇప్పుడు పర్వేజ్ సాహిబ్ సింగ్ అరవింద్ కేజ్రీవాల్ని ఓడించారు. 1 కాదు 2 కాదు, 3789 ఓట్ల ఆధిక్యం ఇంకా కనిపిస్తోంది అఫీషియల్ డేటా ప్రకారం. ఇటు అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానానికే పరిమితం అయిపోయారు. ఇక్కడ సందీప్ దీక్షిత్, ఆయన కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సాహిబ్ సింగ్కి సంబంధించి ఆయన కుమారుడు పర్వేజ్ సింగ్ సాహిబ్, అలాగే అరవింద్ కేజ్రీవాల్. ఇన్ఫాక్ట్ సాహిబ్ సింగ్ అంటే ఆయన కూడా బీజేపీకి ఇన్ఫాక్ట్ ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేస్తారు. అసలైన నిజమైన కాషాయ రంగు జెండా ఎగిరితే అందరికీ ఎంత న్యాయం జరుగుతుందో చూపిస్తాం మేము. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఢిల్లీ ఎన్నికల ప్రభావంతో కూడా నెక్స్ట్ తెలంగాణ టార్గెట్, తెలంగాణలో ఎమ్మెల్సీ కాకుండా ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేస్తాం. ఎన్నో ఏళ్ళు కూడా ఢిల్లీ ఇక్కడ
రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు, ఢిల్లీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భారతీయ జనతా పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి ఈరోజు. ఎందుకంటే 2 దశాబ్దాల తర్వాత విజయం సాధించామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే కనుక పర్వేజ్ సింగ్ సాహిబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్న వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఈయనైనా ముఖ్యమంత్రి లేకపోతే ఇంకా ఎవరి పేర్లు తెర మీదకి వినిపిస్తున్నాయి? ఒక్కసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పటికే పర్వేజ్ సింగ్ సాహిబ్ చుట్టూత ఆ క్రేజ్ అయితే మాత్రం ఇన్ఫాక్ట్ ఆ క్రేజ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయనైనా లేకపోతే ఇంకెవరి పేరైనా వినిపిస్తున్నాయా? ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద ఉదయం ఉన్న హడావుడి ప్రస్తుతం అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం మనం బీజేపీ కార్యాలయం వద్ద సంబరాలను కూడా చూడడం జరిగింది. ఢిల్లీ ఓటర్స్ చాలా క్లారిటీ మెజారిటీ తోటి బీజేపీకి పట్టం కట్టారనేది కూడా స్పష్టమవుతూ వస్తుంది. అయితే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కూడా 2వ స్థానానికి పరిమితం అవడం జరిగింది. పర్వేజ్ దాదాపు 3600 ఓట్ల ఆధిక్యతతోటి ఉన్నారు. ఇంకొకటే ఒక రౌండ్ మిగిలిపోయి ఉంది. అంటే దాదాపు ఆయన విజయం ఖాయమైనట్టుగా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా కూడా బీజేపీని అనేక సందర్భాల్లో కూడా పర్వేజ్ ఢిల్లీ కేంద్రంగా ఆయన అనేక అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కూడా మొట్టమొదటిసారి తెలుగు మహిళా నేత ఈ యొక్క స్కామ్ లో కీలక పాత్ర పోషించారనే విషయాన్ని కూడా బయటపెట్టింది ఆయన్నే కావడము. అయితే ప్రస్తుతం ఇటు రమేష్ ఏదైతే అతిషి పైన పోటీ చేస్తున్న రమేష్, అదే విధంగా కేజ్రీవాల్ పైన పోటీ చేస్తున్న పర్వేజ్, ఇద్దరు కూడా సీఎం రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా రమేష్ ది ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. ఈ పర్వేజ్ ది మాత్రం దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. కేజ్రీవాల్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద ఎక్కడ కూడా ఒక నేత కూడా లేరు, కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడడానికి కానీ తమ ఓటమికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా ఎటువంటి విషయాలను కూడా పంచుకోవడానికి ప్రస్తుతం ఎవరు కూడా నేతలు ఇక్కడ అందుబాటులో లేరు. కేవలం ఉదయం ఏర్పాటు చేసిన ఒక ఎల్ఈడి స్క్రీన్, దాని దగ్గరే మీడియా మిత్రులు తప్ప ఇంకా ఎవరు కూడా ఇక్కడ లేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. బీజేపీ వద్ద ఏదైతే కోలాహలం ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ గా ప్రశాంతంగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. నేతలు ఎవరు కూడా రావట్లేదు, కార్యకర్తలు కూడా లేరు ఇక్కడ. దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా లేరు. అయితే ఈ యొక్క విజయోత్సవానికి సంబంధించి చెప్పడానికి కావచ్చు, నేతలు మాట్లాడడానికి కూడా ఏర్పాటు చేసిన స్టేజ్ ని కూడా ప్రస్తుతం ఇక్కడ తీసేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద అయితే దాదాపుగా ఎవరు లేరనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ కేవలం మీడియాకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రమే, మీడియా ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. మరొక వైపు ఈ యొక్క చేసిన ఏర్పాట్లను కూడా తీసేస్తున్నారు. అంటే స్పీకర్ సౌండ్ సిస్టమ్స్ ని కూడా పూర్తిగా ఇక్కడి నుంచి తొలగిస్తూ తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపు స్పష్టమైన మెజారిటీ బీజేపీకి రావడంతో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద అయితే ఎటువంటి సందడి లేదు. అదేవిధంగా నేతలు ఈ యొక్క ప్రజా తీర్పుకు సంబంధించి మాట్లాడేందుకు కూడా నేతలు ఎవరు కూడా అందుబాటులో లేరు అనేది కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీకి సంబంధించి కూడా గత 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పరిపాలన చేసింది. అయితే వీటన్నిటిని భిన్నంగా 26 ఏళ్ల తర్వాత మాకు ఒక అవకాశం వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజా పాలన అంటే ఏంటి అనేది కూడా మేము చూపిస్తామనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీలో అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే పొల్యూషన్, ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా ఢిల్లీ పొల్యూషన్ అనేది అయితే ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి ఢిల్లీలో పొల్యూషన్ రహిత సిటీగా ఢిల్లీని మారుస్తామనేది కూడా బీజేపీ నేతలు అయితే చెప్తూ వస్తున్నారు. మరి అంటే ప్రస్తుతం ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి 47 స్థానాల వరకు ఇన్ఫాక్ట్ 47 స్థానాల్లో ఇంకొక దగ్గర చెప్పాలంటే లీడ్లోను వీళ్ళలోను అంటే కొన్ని స్థానాలు గెలిచిన సందర్భం, కొన్ని స్థానాలు అయితే ముందంజలో ఉన్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్లో గోపి, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి ఆతిషి కావచ్చు, లేకపోతే సత్యేంద్ర జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా? కనీసం అక్కడ కార్యకర్తలతో మాట్లాడే సిచ్యువేషన్ ఎవరైనా కనిపిస్తోందా? అయితే మనం ఉదయం చూసాము అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కార్యకర్తలు ఎవరు కూడా అగ్రనేతలు అందరూ కూడా ఓడిపోయినారు. ఆ యాప్ కు సంబంధించినటువంటి
77లో ఇందిరాగాంధీ నాయకత్వంలో క్యాబినెట్ ఏ రకంగా ఓడిపోయిందో ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆప్ నాయకత్వం అంతా కూడా ఓడిపోయింది. 4 గంటలకు నా ప్రెస్ కాన్ఫరెన్స్ అదే 4 గంటలకు అన్ని విషయాలు మాట్లాడతాను, మీతో మాట్లాడతాను, అన్ని విషయాలు మాట్లాడతాను. బీజేపీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఖతం చేస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఒకసారి నేను 4 గంటలకు మాట్లాడతాను కదా, వాళ్ళందరూ రైట్. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతోంది. మరీ ముఖ్యంగా 73కు సంబంధించి 73-77కు సంబంధించి ఆయన మాట్లాడిన సందర్భంలో ఒకటి చెప్తున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ క్యాబినెట్కి సంబంధించి ఎలాగైతే ఓటమిని చవిచూస్తుందో అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఓటమిని చవిచూస్తుందంటే కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా అయితే మాత్రం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ శ్రేణులో సంబరాలు ఒకసారి మీరు చూస్తున్నారు. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా భారతీయ జనతా పార్టీ హెడ్ ఆఫీస్కి చేరుకుంటున్నారు. చేరుకొని అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక అఫీషియల్ డిక్లేర్ మాత్రమే మిగిలి ఉందని చెప్పుకోవాలి. ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం అన్అఫీషియల్గా అయితే మాత్రం దాదాపు డిక్లరేషన్ వచ్చింది. ఇటు సత్యేంద్ర జైన్ తో పాటు మనీష్ సిసోడియా ఓటమిని చవిచూశారు. 594 ఓట్లతో మనీష్ సిసోడియా ఓటమిని చవిచూశారు. దాంతోపాటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా దాదాపుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా 13 రౌండ్లు కానీ 12 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ 3,865 ఓట్ల తేడాతో ఆయన రెండో స్థానంలో కంటిన్యూ అవుతున్నారు. దాదాపుగా ఓటమిని చవిచూస్తుంటే మీరు చూడొచ్చు పర్వేష్ సింగ్ సాహిబ్ ఆయనతో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. పర్వేష్ సింగ్ సాహిబ్ ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం ఒకసారి మీరు కనుక గమనిస్తే పర్వేష్ సింగ్ సాహిబ్ ఆయన 3,865 ఓట్ల తేడాతో ఇటు అరవింద్ కేజ్రీవాల్ ని రెండో స్థానానికి నెట్టేశారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం రేస్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన రేస్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడు వెనుకంజలో ఉన్న పరిస్థితి. ఇక్కడ ఆతిషి గురించి, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి కూడా ప్రస్తుతం అక్కడ మాత్రం ఒక టైట్ ఫైట్ మాత్రం కొనసాగుతుంది. ఆతిషి విషయంలో మాత్రం టైట్ ఫైట్ కొనసాగుతోంది. ఆతిషి ప్రెసెంట్ 900 ఓట్ల పైచిలుకు 900 ఓట్ల ఓ మై గాడ్ ఆతిషి లీడ్ లో కొనసాగుతున్నారు. 2,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఆతిషి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి 2,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. 9వ రౌండ్ వరకు చూసుకుంటే కనుక 9వ రౌండ్ వరకు కేవలం రెండో స్థానంలో 200 ఓట్ల వరకు పరిమితం అయి ఉంటే, కానీ ఇప్పుడు చూసుకుంటే 10 రౌండ్ కావచ్చు, 11 రౌండ్ కావచ్చు, 2 రౌండ్లు కూడా 2,795 ఓట్ల ఆధిక్యంలో ఆతిషి కొనసాగుతున్నారు. ఇంట్రెస్టింగ్, ఆతిషి విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకోవచ్చు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకొక రౌండ్ మాత్రమే మిగిలింది. ఈ ఒక్క రౌండ్లోని రమేష్ బిదూరి, అంతవరకు కూడా రమేష్ బిదూరి ఇటు ఆతిషిని డామినేట్ చేశారు. ఇక రమేష్ బిదూరియే విజయం సాధించవచ్చు అనుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఆతిషి మొదటి స్థానంలోకి వెళ్ళిపోయారు. రమేష్ బిదూరికి సంబంధించి ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. మనతో పాటు భారతీయ జనతా పార్టీ లీడర్ అలాగే హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ రైల్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణకాంత్ గారు, మీకు ఇది గట్టి షాక్ అనుకోవాలి. ఎందుకంటే రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలే అక్కడ మీకు బెడిసికొట్టాయా, లేకపోతే ఆ స్థానం కూడా దాదాపుగా మీ చేతిలోకి రావాల్సిందేగా? అంటే అట్లేం లేదండి, మేము ఇది ఓవరాల్ పోతున్నారా? అట్లేం లేదు, అస్సలు అలాంటివి ఏం లేవండి. ఎందుకంటే మీరు ఒకటి చూసుకుంటే ఇవాళ రోజు ఆఫ్టర్ 27 years బీజేపీ మళ్ళీ పవర్లోకి వచ్చింది ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్. రమేష్ బిదూరి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రమేష్ బిదూరి 9వ రౌండ్ వరకు కూడా ఆయన లీడ్ కొనసాగించారు. కానీ 10, 11 ఇంకొక రౌండ్ మాత్రం మిగిలింది. సుమారు 7,000 ఓట్ల ఆధిక్యంలో ఆతిషి కొనసాగుతున్నారు. దట్ ఈస్ ఓకే అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మేము భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తామంటే వేరే పార్టీస్కి మా పార్టీకి వ్యత్యాసం ఇక్కడే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్టా కాదా, వీ హ్యావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్ ఆర్ నాట్ అది చూస్తాం. గెలుపోవటములు ఇవన్నీ అయితేనే ఉంటాయి. అలా అయితే ఇప్పుడు మనం గవర్నమెంట్ మనమే ఫామ్ చేస్తున్నాం. ఆ లెక్కను చూస్తే అందులో అంత మేము డిప్రెస్ అయిపోయి ఏం లేదు. ఒకటి ఏంటంటే మా బీజేపీ వెంటనే ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్లో ఒకవేళ ఓడిపోయాం అనుకోండి, మేము మళ్ళీ వెంటనే చూసుకుంటాం, ఎనలైజ్ చేసుకొని అసలు ఎక్కడ ఓడిపోయాం, దేనివల్ల ఓడిపోయాం చూసుకొని నెక్స్ట్ దాన్ని వెంటనే సరి చేసుకునే ఒక ప్రక్రియ అవుతుందో అది కేవలం బీజేపీ
బీజేపీలోనే మీకు కనబడుతుంది. సో ఇది మేమంతా సెట్ బ్యాక్ అయిపోయి ఇది మాకు పెద్ద సెట్ బ్యాక్ కాదు, ఇది పెద్ద ఆశ్చర్యము షాక్ అయ్యేంతది కూడా ఏం లేదు ఇక్కడ. ముఖ్యంగా అసలు మేము ఇవాళ బీజేపీ ఢిల్లీలో విన్ అయిపోయాం, క్లీన్ స్వీప్ చేసామంటేనే మాకు పెద్ద ఆశ్చర్యం లేదు, టు బి ఫ్రాంక్. అంటే మా పార్టీ శ్రేణులు ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కార్యకర్తలందరూ కృషి, ఇదంతా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మేము ముఖ్యంగా ఏంటంటే మేము విన్ అయినా కూడా అంత పెద్ద షాక్ లాగా ఏమి వావ్ సర్ప్రైజ్ అన్నట్టు ఏం పెద్ద ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఇది అతిశయోక్తి కాదు, ఇది ఇవాళ రోజు అక్కడ ఓడిపోతుందని క్లియర్ కట్ గా ముందే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉన్న అభ్యర్థిని మీరు ఓడించలేకపోయారుగా. దట్ ఈస్ ఓకే అండి. ఇప్పుడు అదేదో చెప్పినట్టు 100% మేము అన్ని కరెక్ట్ చేసి లాస్ట్కి ఏదో ఒక చిన్న తప్పు చేసి ఆ ఒక్క తప్పుని అందరు ప్రపంచానికి చూపించినట్టు మొత్తం అన్ని మేము ఇప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఆఫ్టర్ 27 years మేము బీజేపీ అక్కడ అధిష్టానం అధిరోహించబోతుంది అక్కడ. సో వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, ఇట్స్ అ క్లియర్ కట్. సో ఒక్క నిమిషం ఓన్లీ ఢిల్లీ సీఎం అతిషి గారిని ఓడించలేకపోయాం అది అంటే అక్కడ దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ప్లేడ్ ఇన్ హ్యాండ్. అక్కడ ఒకటి అతిషి గారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆమెను అసలు సీఎం కింద పరిగణించాం. కేజ్రీవాల్ ఎవరైతే ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయారో ఆయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఆయనకి ఇంకా బెయిల్ మీద వచ్చిన తర్వాత కండిషనల్ బెయిల్ మీద వచ్చిన తర్వాత అతిషి గారిని ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆయన సీఎం చేశాడు. ఆయన షీఈస్ జస్ట్ ఎ పపెట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ కేజ్రీవాల్. ఆమెను అసలు మేము సీఎం కిందనే పరిగణించాం. సో ఆమె చేతిలో ఓడిపోయిందా గెలిచిందా అనేది అది పెద్ద ఇది కాదు. అక్కడ ఏం ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ ఓడిపోయిందో ఏంటనేది తర్వాత మేము ఎట్లాగో మేము పార్టీ పరంగా కూర్చొని అనలైజ్ చేస్తాము. సో డెఫినెట్గా ఎందుకు ఓడిపోయారు ఏంటనే చూస్తాం మేము. బట్ స్టిల్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే సచిన్ గారు, వీ హ్యావ్ గివెన్ ఎ టఫ్ ఫైట్ దేర్. తో అతిషి గారు గెలిచారన్న దానికంటే వెరీ టఫ్ ఫైట్, అది కూడా చూడాలి కదా. నిజంగా టఫ్ ఫైట్ కింద చూడాలా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా చూడాలా చంద్ర శ్రీనివాస్ గారు. ఎందుకంటే పొలిటికల్ అనలిస్ట్ గా చాలా ఎలక్షన్స్ చూస్తారు. కానీ ఇక్కడ మాట వినిపిస్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ గొప్పతనం అంత కాకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీ బెడిసి కొట్టడం వల్లే బీజేపీకి పెద్దగా అక్కడ వ్యూహాలు పన్నవలసిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా అది హెల్ప్ అయిందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. విల్ యూ యాక్సెప్ట్ దిస్? అంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వెళ్ళుంటే కనుక భారతీయ జనతా పార్టీకి ఇంకా కష్టం అయ్యేది గెలవడం అనేది. మీ ఒపీనియన్? అంటే దాన్ని నేను ఏకమించట్లేదు కానండి, ఇది ఇంత దారుణంగా అంటే దాదాపు